అంటే గాడిద గాత్రం అసలు సరిగ్గా లేని గొంతునే గార్ధబ గొంతు అంటాం కదా, ఉంటే అందానికి గాడిద మూర్చిపోయింది. అప్పులు ఉన్నోడితోటి చెప్పులు ఉన్నోడితోటి నడవద్దు. ఇదేదో బాగుందండి. అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నట్టు. దురాశ దుఃఖానికి చేయటం మనకి బాగా తెలిసిందే. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇది కూడా బాగా విన్న సామెత. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు. ఈత గింజ ఇచ్చి తాటి గింజ ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాగేవాడు. ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాగేవాడు అంటే ఈత గింజ ఇంత ఉంటుంది, తాటి గింజ ఇంత ఉంటుంది. అంటే కొంచెం ఇచ్చి ఎక్కువ లాగే వాళ్ళకి ఈ సామెత వర్తిస్తుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. ఇది బాగానే తెలుసు అందరికీ. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, ఆస్తి మూరడు ఆశబారుడు, ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టినట్టు. చేసే పనులు దేనికి ఏం చేస్తున్నామో మనం తెలుసుకోనప్పుడు, చిన్నదానికి ఎక్కువ నష్టం కలిగినప్పుడు ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టినట్లు. అనువు కాని చోట అధికులు మనరాదు.